హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సా రూస్ క్రియేషన్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తుంది అనమాట. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. అందులో ఒక హాఫ్ స్పూను ఉప్పు, ఒక పావు స్పూను కారం, ఒక పావు స్పూను మసాలా పొడి, ఈ మూడింటిని కూడా ఫస్ట్ ఈ విధంగా కలిపేసుకోవాలి. మీకు కావాలంటే కనుక ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఎగ్ తీసుకొని అంతా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇంకొక ఎగ్ తీసుకొని ఇంకొక ఎగ్ కూడా ఇందులో వేసుకోవాలి. రెండు ఒకసారి వేస్తే ఏమవుతుందంటే అవి ఉప్పు కారం అన్నాయి కలవ అనమాట. అందుకోసమనే ఫస్ట్ ఒకటి బీట్ చేసుకున్నాక రెండో బీట్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు ఉండలు ఉండిపోతుంది. ఇలా బీట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక గుంట గట్టి తీసుకోవాలన్నమాట. పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని అందులో ఒక బాయిల్డ్ ఎగ్ చక్కగా పైన పెంకు షెల్స్ తీసేసుకొని ఫస్ట్ ఆ బాయిల్డ్ ఎగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇది కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అన్నమాట. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఎగ్ మొత్తం పోసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అప్పుడు దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఒక హాఫ్ స్పూను నెయ్యి అన్నది యాడ్ చేసుకోవాలి. అది సెకండ్ సైడ్ కూడా ఒకసారి టర్న్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో బాల్ ఇచ్చేసుకుని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. సో ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. అది ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.